కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అట్లాగే స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ నీరజ గారికి ఇంకా చాలా మంది పెద్దలు మరి అందరూ లీడర్లే ఉన్నారు. కృష్ణ గారు వీళ్ళంతా కూడా మరి సత్తుపల్లి నుంచి మాజీ ఎంపీపీ గారు వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, మొన్న 4వ తారీఖు నాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఏ విధంగా పిలిచారో మమ్మల్ని అందరినీ కూడా హైదరాబాద్ పిలిచి మేడం గారు కూడా పాల్గొన్నారు ఆ మీటింగ్ లో. రాబోయే రోజుల్లో ఈ జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకి దిశ దశ రెండింటినీ మరి మా అందరికీ చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల సమరం, దాంతో పాటు సంస్థాగత ఎన్నికల నిర్మాణం, అలాగే పార్టీని బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వీటన్నిటి మీద కూడా చర్చించి కాంగ్రెస్ పార్టీని ఘన విజయం వైపు ప్రయాణం చేయించడం కోసం అందరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకి మీ నియోజకవర్గాలలో జిల్లాలలో కూడా అన్ని ప్రాంతాలకి తిరగవలసిందిగా ఆజ్ఞాపించడంతో మొదటగా మనం ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెట్టాం ఎన్నికల శంఖారావం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మేడం గారు మీరు చాలా కూలంకుషంగా చెప్పారు. గ్రామాలలో మన అందరం కూడా ఐక్యమత్యంతో పనిచేస్తే విజయం మన వైపే ఉంటుందని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అట్లాగే మరి మన మంత్రివర్గం అందరూ కూడా ఆర్మిషాలు కృషి చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ పరిపాలన సజావుగా సాగటానికి అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకుంటా ఉన్నారు. వారితో పాటు మరి వారి కష్టానికి ఫలితంగానే రేపు 19 నెలల్లో జరిగినటువంటి అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా రాగద్వేషాలకు అతీతంగా గ్రామాలలో ఐక్యమత్యంతో పనిచేసి ఎన్నికలు వచ్చినప్పుడు మరి అది ఒక్కొక్క ఊర్లో కనీసం 3-4 తయారు చేసుకొని పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, మైనారిటీ, అట్లాగే జనరల్ కూడా మహిళతో సహా మనం అందరినీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఏది వచ్చినప్పటికీ కూడా రిజర్వేషన్ ఏది వచ్చినా కూడా తప్పకుండా వాళ్ళందరినీ మనం ఆ వ్యక్తిని పెట్టుకొని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే మనందరం కూడా ఇప్పుడు కొంచెము మరి ఇందాక చాలా మంది చెప్తా ఉన్నారు కొద్దిగా నీరసంగా ఉన్నామని. నీరసం అనేది కాదు, మనకి గౌరవప్రదంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడంతోనే మనం యాక్టివ్నెస్ అవుతాము. ఎందుకంటే సరే అందరికీ పోటీ చేయాలని ఉండొచ్చు, అందరికీ కూడా పదవులు కావాలని ఉండొచ్చు, కానీ పోటీ పడటంలో తప్పు లేదు, అప్పీల్ చేసుకోవటంలో కూడా తప్పు లేదు. కానీ అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మీరందరూ చూశారు, గతంలో జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది ప్రయత్నం చేశారు అనేక రకాలుగా. దాంట్లో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ పోటీ పడ్డప్పటికీ కూడా అధిష్టాన వర్గం ఎవరికైతే ఆ అవకాశాన్ని ఇచ్చిందో దాంతో వాళ్ళు సంతృప్తి పడి పార్టీ నిర్ణయం మేరకు ఈ రోజు అందరూ కూడా ఐక్యంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తప్ప ఎక్కడా నాకు ముఖ్యమంత్రి రావాల్సింది రాలేదని చెప్పి వాళ్ళు బేసిజాలకు పోకుండా ఐకమత్యంతో పనిచేయటం వల్లనే ఈ రోజు ప్రభుత్వం దారిలో పడుతూ ఉంది. కానీ మరి మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ సంక్షేమ పథకాలను తీసుకుపోవడంతో పాటు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి వాళ్ళు మన నాయకత్వం పడుతున్నటువంటి కష్టాన్ని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఊరికనే కొట్టిపడేస్తా ఉన్నారు. ఆ కష్టాన్ని ప్రజల దాకా తీసుకుపోవటం లేదు. కాబట్టి మనందరం కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి మీరు మొన్న చూసుంటే కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, చాలా మంది చూసి ఉంటారు. ఆయన చెప్తా ఉన్నాడు రైతు ప్రభుత్వం అంటే దేశంలోనే ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప కేసీఆర్ తప్ప రైతుల గురించి ఎవరిని ఆలోచించలేదని. ఇవాళ యూరియా కట్టలు దొరకట్లేదంటే విత్తనాలు దొరకట్లేదు ఈ రోజు, కానీ మేము ఉన్నప్పుడు అందరికీ ఇచ్చామంటే సిగ్గుండాలి. ఆ రోజు చెప్పాడు ముఖ్యమంత్రి, అందరి సమక్షంలో చెప్పాడు కేసీఆర్ పుట్టిందే రైతుల కోసం, రేపు వచ్చే నెల నుంచి మీరు అసలు యూరియా కట్టలు కొనే పని లేదు, మొత్తం ప్రభుత్వం మీకు గుట్టిగానే ఇస్తుందని చెప్పిండు. ఊరియా మీరు నిజంగా ఇది యూరియా కట్టలు ఇస్తున్నారని అనుకుంటే యూరియా కట్టలు కాదు కదా, అసలు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు స్కీములన్నీ పక్కకి నెట్టేసి మొత్తము దాచుకోవటం పనిలోనే ఉన్నాను. దాంతో పాటు ఈ రోజు మళ్ళీ ఆయన చెప్తాడు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారికి దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్ లో ఉన్న సంగతి కూడా తెలవదు, ఆయనకి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. బేసిన్ అది ఇక్కడే ఉందా అని అడుగుతా ఉన్నాడని చెప్తారు. మీ అందరికీ తెలుసు మొన్న ఆ రోజు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఆ రోజు
అయ్యా గోదావరిలో నీళ్లు శబరి నీళ్లు వచ్చి కలిసిన దగ్గర ఇందిరా మరి పేరు మీద మనం అక్కడ కనుక ఒక ఆనకట్ట కడితే ఆ ఆనకట్టని ద్వారా తెలంగాణ ప్రజలు నీళ్లు వాడుకుంటారు. మీరు చేసిన చర్యల వల్ల ఆ నీళ్ళని వదిలేశారు, అక్కడ డ్యామ్ కట్టలేదంటే అసలు శబరి ఆంధ్రాలో ఉంది, తెలంగాణ ఎందుకు ఉందా అని చెప్పి. మీకు దమ్ముంటే రాండి, నేను విలేకరుల సమక్షంలో తీసుకుపోయి చూపెడతా అంటే అప్పుడు నోరు మూసుకున్నాడు. మరి ప్రాజెక్టులు ఎక్కడ ఉంది, ఏ కాలువ ఎక్కడొచ్చి జాయిన్ అవుతుంది అనేది తెలియంది కేసీఆర్ కా రేవంత్ రెడ్డికా, లేకపోతే నల్లమల్ల పులి అని చెప్పుకుంటాడు, నల్లమల్ల ఎక్కడుందని అడుగుతా ఉన్నాడు. ఆయన సొంత జిల్లా మహబూబ్నగర్ లో నల్లమల్ల అడుగులు ఉంటే అది రేవంత్ రెడ్డికి తెలియదట, ఈ సన్యాసికి ఒక్కడికే తెలుసట, ఆయన చెప్తా ఉన్నాడు దాంట్లో. నేనేం చెప్తా ఉన్నా అంటే అసలు మీకు అబద్ధాలు ఆడటం తప్ప. అంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటో మీటింగ్ పెడితే 4 బూతులు మాట్లాడతాడు, ఓ 2 మాటలు చెప్పిపోతాడు, బూతులు మాట్లాడు. బూతుల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలరే ఆయన కేసీఆర్ గారు. అబద్ధాలకి ప్రొఫెసర్ ఎవరయ్యా అంటే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకంటే దోచి పెడుతున్నాడంట చంద్రబాబు నాయుడు గారు శిష్యుడిగా. ఈయనకంటే ముందు శిష్యుడే కేసీఆర్ కదా, మరి తర్వాత కదా రేవంత్ రెడ్డి వచ్చింది, ముందే మీరు అదే కదా కేసీఆర్ ఆయనకి ఎక్కడ. మరి నువ్వు నీ చెల్లెలు ఆంధ్ర వాళ్ళతో పొత్తు పెట్టుకొని లిక్కర్ స్కామ్ లో బాగా దోచుకొని ఇప్పుడు అవి పంచుకోవటానికే కదా మీరు ఇద్దరు కొట్టుకునేది. మరి దాచిపోయిన డబ్బులన్నీ దాచిపోయిన కార్యక్రమంలో మీరుండి రేవంత్ రెడ్డి మీద అబండాలు వేస్తారు. రేవంత్ రెడ్డి అట ఢిల్లీ పంపిస్తుండట డబ్బులు, అందరూ ఆయనలాగానే ఉన్నారు అనుకుంటా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు లాంటి మీద ఈ ప్రభుత్వం మీద వాళ్ళు అలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉంటే మరి మన అందరం దాన్ని ఖండించకుండా మనం కాముగా ఉండేటట్టుగా ఉంటే ఈ ప్రభుత్వానికి మనం ఏం సర్వీస్ ఇస్తున్నట్టు మీరే ఆలోచన చేయాలి. దానికి సరే మనందరం కూడా ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తీసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఈ నిర్ణయాలు బీసీ గణన కానివ్వండి, లేకపోతే వర్గీకరణ కానివ్వండి, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీసుకుంటా ఉన్నారు. పరిపాలన చేస్తా ఉంటే మీకు పరిపాలన చేయడం కోసం మీకు ధనిక రాష్ట్రాన్ని ఒప్పచెబితే 10 సంవత్సరాల పాటు అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసింది కాక ఈ రోజు ఆయన చెప్తా ఉన్నాడు సంవత్సరం 18 నెలల కాలంలో మనమట ఇవన్నీ చేయలేదట, అసలు కొత్త ధనమే లేదట. అంటే ఇప్పుడు ఇందాక అమ్మాయి చెప్పింది చాలా సన్న బియ్యమట, మరి కరెంట్ ఇస్తున్నా చాలా చెప్పింది ఇస్తున్నారని. మరి అవన్నీ కొత్త కాకపోతే వాళ్ళు అయ్యి ఇచ్చిందా ఈడిచ్చిందా, ఎవరు ఇచ్చారు? అవన్నీ మనం తీసుకొచ్చినాయి కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చినాయి కదా, అవి కనపడటం లేదండి. సరే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దానికి మనం కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తదనం కనపడుతుందా, ఏం చేస్తున్నారు అనేది ప్రజలు సమాధానం చెప్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు, మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు పెడితే క్యాండిడేట్లు దొరకలేదు. రేపు కూడా గ్రామాలలో అదే పరిస్థితి, మనం ఐక్యంగా ఉంటే. కాబట్టి మనందరం ఐక్యంగా పోరాటం చేసి మనందరం కూడా ఖచ్చితంగా పనిచేసి గెలిపించుకోవాలా. అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా మీరు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి మనం తీసుకున్నటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాం భారత జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్యానికి ఏ విధంగా కూనీ చేస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని ఏ విధంగా అవమానపరుస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు మాట్లాడేది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏది మాట్లాడినా కూడా ఒక టెర్రరిస్ట్, అర్బన్ టెర్రరిస్ట్ గా ఆయన్ని చూపెడతా ఉన్నారు. మరి ఈ విధంగా రాహుల్ గాంధీ గారి మీద బురద చల్లుకుంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆయన ఈ సంవిధానం గురించి, ఈ సంవిధానం అంటే ఏంటో కూడా మరి ఏం జరిగిందో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు వాళ్ళకి. ఇది మనం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి దాన్ని వాళ్ళకి తెలియక మాట్లాడుతూ ఉన్నారు. మేమేం చెప్తా ఉన్నామంటే వాళ్ళు చెప్పేది ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఈ దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గుర్తుకొచ్చింది. 75 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయింది ఇప్పుడు మనకి 75లో జరిగినటువంటి దాన్ని. మరి ఇప్పుడు మొన్న ఈటల రాజేందర్ గారు వచ్చి ఖమ్మంలో ఒక మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు 75 చీకటి రోజులు మన దేశానికి. ఆ రోజు ఇందిరాగాంధీ మరి ఎమర్జెన్సీ పెట్టిందని. 5 దశాబ్దాల తర్వాత మీకు గుర్తుకొచ్చింది, దశాబ్దాల తర్వాత మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పటికి మీకు గుర్తుకొచ్చింది ఆ విషయం. కానీ నేనేం చెప్తా ఉన్నానంటే ఆనాడు దేశంలో కొన్ని చారిత్రక నిర్ణయాలు తీసుకుంది శ్రీమతి ఇందిరాగాంధీ. 1971లో అత్యధిక మెజారిటీతో రాయబరేలీ నుంచి మరి రాజనారాయణ మీద గెలిచిన తర్వాత ఆమె తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను తట్టుకోలేక ఆ రోజు రాజభరణాలు రద్దు చేసిన, బ్యాంకులు జాతీయం చేసిన, రోటీ కపడావరు మకాము అని చెప్పేసి పెట్టిన ప్రతి పేదవాడు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడు గూడు గుడ్డతో బ్రతకాలనేటటువంటి నిర్ణయంతో తీసుకొని ఆనాడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ తరఫున ఇందిరాగాంధీ సపోర్ట్ చేసి గెలిపించి ఈ దేశాన్ని ఉర్రూపులోగిస్తున్నటువంటి సమయంలో
మరి జార్జ్ ఫెర్నాండేజ్, జయప్రకాష్ నారాయణ ఆనాడు చాలా పెద్ద పెద్ద నాయకులు ఈ దేశాన్ని జనతా పార్టీ పేరు మీద మరి వాళ్ళు ఇందిరాగాంధీని ఓడించాలని ఆమె కోసం అన్ని ఇబ్బందులు పెడతా ఉంటే వాటిని కంట్రోల్ చేయడం కోసం పెట్టితే ఎమర్జెన్సీ ఆ రోజు మీరు అందరూ దాన్ని భూతత్వంలో చూపెట్టి ఆమెని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి అలహాబాద్ హైకోర్టులో మీ ఎన్నిక చెల్లదని, నువ్వు ఎన్నికల్లో వచ్చిన విధానం కరెక్ట్ కాదని చెప్పి కోర్టులో నిలబెట్టి నానా ఇబ్బందులు పెడితే ఆమె మీకు ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టింది. కానీ ఈ రోజు ఏమీ లేకుండానే ఈ దేశాన్ని అపార్ట్మెంట్గా మరి ఎమర్జెన్సీ నడిపిస్తా ఉంది ఈ రోజు మోదీ ప్రభుత్వం. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని అవి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అనేక సంస్థల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ రోజు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి వాళ్ళని ఉసిగొలుపుకుంటూ ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ మీద కూడా నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసులో పెట్టి వాళ్ళ మీద కూడా ఇవాళ 2 కోట్లు 3 కోట్లు మీరు పెనాల్టీ కట్టాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి మీరా ఎమర్జెన్సీ నడిపిస్తుంది మేమా? ఈ రోజు మీరు తీసుకుంటే శాసనం, మీరు చెప్పేదే నిజం, మీరు చేసిందే మరి చట్టంలాగా ప్రవర్తించుతున్నటువంటి వ్యక్తులు మీరే కదా. మీరు అదానీలు, అంబానీల చేతిలో కీలుబొమ్మలాగా ఈ దేశాన్ని నడిపించుకుంటూ ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల ఆ రోజుల్లోనే ఆస్తుల్ని మరి జాతీయం చేసి వాళ్ళు దేశానికి అప్పచెప్పినటువంటి వాళ్ళు, ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా ప్రధానమంత్రి పదవి ఇస్తా అంటే తృణపాయంగా పక్కకు పెట్టి మన్మోహన్ సింగ్ లాంటి వాడికి ఇచ్చి నాకు పదవి ముఖ్యం కాదు, ఈ దేశ ప్రజలు ముఖ్యమని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు మీకు అర్బన్ నక్సలైట్ లాగా కనపడుతున్నారని చెప్తా ఉన్నారు. మిత్రులారా, వాళ్ళు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతా ఉంటే మరి మనందరం కూడా ఆ విధంగానే వాళ్ళకి సైలెన్స్ గా ఉంటే నిజం అనుకుంటారు. మీరు నిజంగా నోరిప్పితే, నిజంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ దేశంలో కట్టిన ప్రతి డ్యామ్ మనం కట్టిందే, ప్రతి రోడ్డు మనం వేసిందే, ఈ దేశంలో ఏది చేసిన సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రతి పేదవాడికి ఈ రోజు ఆ రోజు ఇల్లు ఇస్తే మనమే ఇచ్చాం. మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇందిరాగాంధీ 77లో ఓడిపోతే ఆమెను ఓడగొట్టిన తర్వాత మళ్ళీ 18 ఏళ్ళు కూడా వీళ్ళెవరు పరిపాలన చేయలేక బీజేపీ ఆ రోజు జనతా పార్టీ పారిపోతే 80లో ఎన్నికలు పెడితే మళ్ళీ ఇందిరా ఆమెను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తే కొత్త పార్టీ పెట్టింది ఇందిరా కాంగ్రెస్ అని. మరి ఇందిరా కాంగ్రెస్ అని పెట్టిన తర్వాతనే ప్రతిపక్షాలకి ఏ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా ఇందిరాగాంధీ 1 సైడెడ్ గా ఈ దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి అయింది. ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత పరిపాలనా విధానాలన్నీ చూస్తే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చినా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చినా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినట్టేనే ప్రజలు ఓట్లేశారు తప్ప మిమ్మల్ని చూసి ఓట్లు వేయలేదనే సంగతి కూడా బీజేపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందిరాగాంధీని మాట్లాడే స్థాయి, గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి, ఆదానీలకు అంబానీలకు అమ్ముడు పోయినటువంటి మోదీ లాంటి వాళ్ళకి, అమిత్ షా లాంటి వాళ్ళకి లేదనే సంగతి కూడా మనందరం తెలుసుకోవాలి. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచాలా, ఆశీర్వదించాలా. మరి 83 సంవత్సరాల వయసులో కూడా మరి కదలలేని పరిస్థితిలో కూడా మల్లికార్జున ఖర్గే గారు ఏ పార్టీ కోసం అయితే ఆయన పనిచేసిండో ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఈ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెరిగిందంటే ఒక దళితుడు, అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పేసి కూడా సామాన్యుడు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటే ఆయన కూడా ఒక జడ్పీటీసీగా గెలిచి ఈనాడు క్యాబినెట్ లో ఒక్కరోజు కూడా లేకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప వ్యక్తి కూడా మరి రేవంత్ రెడ్డి గారికే ఉంది. మరి వీళ్ళ నాయకులు లేకపోతే వాళ్ళ నీళ్ళని అడ్డం పెట్టుకొని కేటీఆర్, కేసీఆర్ లాగా అబద్ధాలు మాట్లాడుకుంటూ వాళ్ళకి నిధులు, నీళ్లు, నియామకాలని ఆంధ్ర వాళ్ళ మీద మనందరినీ ఉసుగొలిపి తెలంగాణ సపరేట్ అయ్యాక మళ్ళీ ఆంధ్ర వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తెస్తున్నాను అసెంబ్లీలో చెప్పిండు. అది ఎంత బుద్ధి వాడు ఆయన మన గురించి, మన పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీది అయిపోయింది. ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు శిష్యుడను, ఆంధ్రాకి నీళ్లు ఎత్తున్నారు బరకచెర్లను, లేకపోతే ఇంకేదో చేస్తున్నారని చెబితే తెలంగాణ ప్రజలు నమ్మి మళ్ళీ ఆ సెంటిమెంట్ పోయి ఓడగొడితే మళ్ళీ ఏదో 4 సీట్లు తీసుకొని ఆ బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళా ముఖ్యమంత్రికి దోసుకోవాలని చూస్తున్నావు. కానీ ఇక నీ పప్పులు ఉడకవు, నీకు నమ్మకం అయిపోయింది. దీని గురించి మళ్ళీ మేము ఆలోచించే పనిలో కూడా లేవు. కానీ మా వాళ్ళందరూ ఐక్యంగా పనిచేస్తే మీరందరూ తెలంగాణ నుంచి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. కాబట్టి మిత్రులారా, ఇవన్నిటినీ కూడా మీరు ప్రజలకి తెలియజేసుకుంటూ మన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటటువంటి ప్రోగ్రామ్ లో ఇంకా మీరు గ్రామాలలో ఎక్కడ ప్రోగ్రామ్ చేసినట్టు నాకు తెలియట్లేదు. అది చేయలేదని నాకు పార్టీ ఒక ఆలోచన కనిపించింది. ఆ రోజు మా అందరికి మీటింగ్ పెట్టి చెప్పింది, జిల్లా హెడ్ క్వార్టర్ లో మీటింగ్ పెట్టాలి, మీరు మండల హెడ్ క్వార్టర్ లో పెట్టాలా, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో. నేను మాత్రం అన్ని చేశాను, కానీ మీరు గ్రామాలలో పెట్టాల్సినవి ఇంత మట్టికి పెట్టలేదు.
మీరు కూడా అట్లా కాకుండా ఈ వయసులో మరి ఆయన పేరు మల్లికార్జున ఖర్గే గారు ఆ విధంగా కష్టపడతా ఉంటే మీరు మీ ఊళ్ళో ప్రతి ఇంటికి పోయి ఒక బ్యానర్ పెట్టుకొని మేము బియ్యం ఇచ్చాం, మేము కరెంట్ ఇచ్చాం, మేము గ్యాస్ ఇచ్చామని ఒక 4 మాటలు చెప్తే మీరు 1000 ఓట్లు అయిపోయినాయి. మేడం గారు హ్యాపీగా 3.5 సంవత్సరాలు ఏమైనా కూర్చుంటారు. మీరు కూడా వీడికి రావాలంటే మీరు రేపు గెలవాలా. మీ ఎన్నికలు వచ్చినాయి, మీరు గెలవాలా. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, మీ అందరి కష్టంతో మీరందరూ భుజాల మీద జెండాలు వేసుకొని కష్టపడి ధర్నాలు రాస్తారోకలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటా అని చెప్తున్నాడు. కానీ ఆ మేరకు మీరందరూ కష్టపడి పనిచేసుకోవాలా. లేకపోతే ఇప్పుడు మేమున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నన్ను కూడా ఇంకొక 1-2 నెలల్లో దించేస్తారట. మరి వాళ్ళు దించేస్తారని నేను ఇంట్లో కూర్చోలే, ఇంకెప్పుడు తిరుగుతా ఉన్నా. నేను మీతో పాటు మీకోసం తిరుగుతా ఉన్నాం. మిమ్మల్ని గెలిపియాలనేదే మా ఆకాంక్ష. మరి ఎట్లాగో సరే మంచి వచ్చాడో మనందరి కష్టం పడవాళ్ళ మేడం గారు గెలిచారు కాబట్టి మేడం గారు మేమందరం కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తాం. మేము కూడా తిరుగుతాం, మేము కూడా వస్తాం, మీ మండలాలు ఊళ్ళన్నీ తిరుగుతాం. మీరందరూ కష్టపడి మనము రాష్ట్ర ప్రభుత్వానికి కష్టపడుతున్నటువంటి నాయకత్వానికి మనం ఇచ్చే కానుక స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవటమే. దయచేసి అందరూ కూడా మీరు ఆ ఎన్నికలలో గెలిచి మరి రేవంత్ రెడ్డి గారికి మేడం గారి ద్వారా ఈ కానుకగా ఇస్తారని. మరి కల్లూరు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కల్లూరు. మొదటి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకి పెట్టిన కోట. ఆ విధంగా మీరందరూ పార్టీని బలోపేతం చేయడం కోసం సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.